కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా, రైతు, కార్మిక, విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు. పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బద్వేల్లోని పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ను విమర్శించే వారిపై కేసులు పెట్టడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మంచిది కాదని ఈశ్వరయ్య అన్నారు. రామాలయంలో ఉన్నటువంటి అయోధ్య రామాలయం ఉన్నటువంటి గర్భగుడిలో ఉన్నటువంటి దాదాపు 200 కోట్ల పైచిలకు డబ్బులు, నగలు, అదేవిధంగా ఇతరేతర వస్తువులు 40 రోజుల్లో 70 సార్లు దొంగతనం చేస్తే మరి దానిపైన దేశమంతా కూడా ఆందోళన చెందుతూ ఉంటే నరేంద్ర మోడీ గారు లేదా అక్కడటువంటి అమిత్ షా గారు లేదు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఈ దేశ దౌర్భాగ్యంగా భావిస్తూ ఉన్నాం. అందుకని రేపు జరిగేటువంటి పార్లమెంటరీ సమావేశాల్లో దీనిపైన చర్చకు తీసుకొని రావాలి. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జాయింట్ పార్లమెంటరీ